మేము టూర్ పోయిన ఉంటే టూర్ పోయిన రాగా ఒక విగ్రహం కనబడ్డది, అంజన్న విగ్రహం. అక్కడ టిఫిన్ చేద్దామని ఆగుతాం అనుకున్నాము. ఆయన పోయినాం, లోపల దాకా పోయినాం గుడి చూద్దామని. చాలా బాగుంది, అందంగా కూడా ఉంది గుడి. చూడడానికి పచ్చదనంతో అన్ని ఉన్నాయి, ఆవులు ఉన్నాయి అక్కడ, అన్ని ఉన్నాయి. ఆవులు కాళ్ళ మొక్కుతున్నాడు మా బుజ్జిగాడు. అది అంజన్న విగ్రహము, అంజన్న గుడి ఉంది. అన్ని చెట్లు పువ్వులు మంచిగా ఉంది గుడి, అందంగా ఉంది. చూడడానికి చుట్టుపక్కల పచ్చదనంతోనే ఎంత సేమ్ ఉన్నాయి, ఆశకు రాకుంటున్నది గుడి. ఇది అంజన్న విగ్రహం. కూర్చొని ఉన్నాడు అంజన్న స్వామి. చుట్టూరుగా చెట్లు, తులసమ్మ గద్దె. ఈమె అంజనమ్మ, నాకు కూడా అంత ఐడియా లేదు, కాకపోతే ఆమెను అనుకుంటున్నా. అంజన్న గుడి, అది అది బాదం చెట్టు. అక్కడ నవగ్రహాలు ఉన్నాయి, దాని వెనుక వాళ్ళు ఉండడానికి ఇల్లు కట్టుకున్నారు అంత పెద్ద ప్లేస్ లో. చుట్టుపక్కలంతా పచ్చదనంతో మంచిగా ఉంది. ఎంత సేమ్ ఉన్నాయి, ఆశకు రాదు అక్కడ, అంత మంచిగా ఉంది గుడి. ప్రశాంతంగా ఎక్కడలేలు లేకుండా. ఇది అంజన్న స్వామి గుర్రం మీద కూర్చున్నాడు, చూడండి. ఈమె అంజనమ్మ వాళ్ళ కొడుకుని ఎత్తుకుంది, అంజన్నని ఎత్తుకుంది. నేను అదే విగ్రహం అనుకుంటున్నా. ఇది రాములవారి గుడి. ఆ గుడి వెనకాల పెద్ద అంజన్న స్వామి ఉంటాడు, ఎక్కడికో కనబడుతుండ ఆయన. పెద్ద గుడి, పెద్ద అంజన్న స్వామి. అదే ఆ అంజన్న స్వామికి చిన్న చిన్న హోల్స్ పెట్టారు కదా, అట్లా చిలుకలు పిల్లలు చేసి అక్కడ అన్ని ఇట్లా అది ఎత్తున్నాయి. ఇంతే ఇంతే, బాయ్ బాయ్.